బ్రేకింగ్లో చూస్తున్నాం. తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ శాఖలు కేటాయించారు. విజయ్ దగ్గరే హోంశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఇక ఆర్థిక శాఖ మంత్రిగా సెంగోటాయాన్ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన బాధ్యతలు స్వీకరించనున్నారు. కేఏ సెంగోటాయాన్కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు. అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడులు ప్రోత్సాహక శాఖ బాధ్యతలు కూడా ఆమెకి అప్పగించారు. ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పంచాయతీ యూనియన్లు, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలోనే ఉంటాయి. అధర్వ్ అర్జున ప్రజా పన్నుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భవనాలు, రహదారులు, చిన్న నౌకాశ్రయాలు సహా ప్రజా పన్నుల శాఖతో పాటు క్రీడాభివృద్ధి శాఖను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. డాక్టర్ కేజీ అరుణ్ రాజ్కు ఆరోగ్యం, అలాగే వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు. పి వెంకట రమణన్కు ఆహార పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలు ఆయనకే అప్పగించారు. ఇక ఆర్ నిర్మల్ కుమార్కు ఇంధన వనరులు, న్యాయశాఖలు దక్కాయి. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయశాఖ, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్పోర్ట్ శాఖలు ఆయన పరిధిలోనే ఉంటాయి.